అలా వచ్చి ఇలా వెళ్ళి 9 నెలల తర్వాత అసెంబ్లీకి కేసీఆర్ రాక 3 నిమిషాలే సభలో సీటు దగ్గరికి వెళ్ళి ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యం గురించి వాకబు లేచి నిలబడి విష్ చేసిన కేసీఆర్ సీట్లోనూ కూర్చున్న కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి. సో ఈ వార్త ఇది ఖచ్చితంగా కవర్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాము. కేటీఆర్ అట్లాగే పాడి కౌశిక్ రెడ్డి నిలబడలేదు అని చెప్పేసి ఇలా వార్త వస్తుంది అనుకున్నా క్లియర్ కనిపిస్తుంది. మంచిగా ఫోటో కూడా కరెక్ట్ కూర్చున్నట్టు కనిపించాలని చెప్పేసి కరెక్ట్గా మంచి క్యాప్చర్ చేశారు. అవును. ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రామరెడ్డి, దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డికి సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నాయని వెళ్ళిపోయిన ప్రతిపక్ష నేత జీరో అవర్లో సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యేలు. జనవరి 2 నుంచి 4 వరకు అసెంబ్లీ నిర్వహించాలని బీఎస్సీలో ప్రాథమిక నిర్ణయం. అవసరమైతే మరిన్ని రోజులు పొడిగిస్తామన్న ప్రభుత్వం. 15 రోజులు సమావేశం జరపాలని పట్టుబట్టాం హరీష్ రావు. 32 అంశాలపై చర్చించాలని కోరాం ఏలేటి మహేశ్వరరెడ్డి. సో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. దాదాపు 9 నెలల తర్వాత ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చారు. 3 నిమిషాల పాటే ఉన్నారు. ఆయనకు సీటు దగ్గరికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. నేరుగా ప్రతిపక్ష సభ్యుల సీట్లకు వెళ్లి కేసీఆర్ కు గౌరవంగా నమస్కరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆరోగ్యం బాగుందా అని వాకప్ చేయగా బాగుంది అన్నట్టు కేసీఆర్ రిప్లై ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడి వైపు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళగానే అటు ఉన్న బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ సహా సభ్యులంతా సీఎం కు గౌరవ సూచికంగా లేచి నిలబడగా కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి మాత్రం కూర్చొని ఉండిపోయారు. కేసీఆర్ కూడా తన సీట్లోంచి లేచి సీఎం రేవంత్ ను పలకరించారు. ఆపై మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్, సీతక్క, అధికార పార్టీ విప్లు కూడా వెళ్లి కేసీఆర్ ను పలకరించారు. సో మొత్తానికి ఒక 3 నిమిషాల పాటు మాత్రమే ఉన్నారు. సో వచ్చిర్రు, సంతకం చేసిర్రు. రేవంత్ రెడ్డి గారు పలకరించి ఆరోగ్యం ఎట్లా ఉంది అని అడగగానే సో అక్కడ ఏమంటారు ఇవి సంతాప తీర్మానాలు ప్రవేశపెడుతున్నా కానీ ఇక బయటకు అయితే వెళ్ళిపోయారు. ఇక ఒకసారి పేపర్ దగ్గరకు ఉంది. నిన్న ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ప్రస్తావన తీసుకొచ్చి ఒక్కొక్క సమస్యను ప్రస్తావించారు. మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, మా నియోజకవర్గంలో ఆ సమస్య ఉంది అని చెప్పేసి ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో ముచ్చట చెప్పారు. ఒక్కరన్నా వచ్చిందా? ఒకళ్ళు కోతుల బెదడు ఉందన్నారు, ఇంకోళ్ళు ఉద్యమకారులకు ఏంటిది ఇళ్ల స్థలాలు రావాలి, వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి అన్నారు. వాళ్ళ సమస్యలని చెప్పుకున్నారు. కొత్తగా ఎన్నికైన జూబ్లీల్స్ నవీన్ యాదవ్ కూడా వాళ్ళ కాన్సెప్ట్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రస్తావించారు. కనీసం ఒక్కటన్నా ఈ ఎమ్మెల్యేకి ఇది మాట్లాడిండు, ప్రజలకు ఈ సమస్యలు ఉన్నాయి, ప్రజల సమస్యలు ఏంది అనేది ఒకటి చర్చించిర్రు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిర్రు అనేది ఏ ఒక్క సమస్యను మళ్ళా అదే కేటీఆర్, తర్వాత రేవంత్ రెడ్డి, హరీష్ రావు, కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయి కరచాలనం ఇచ్చిండు, అది ఇంత ముచ్చట అంతే. అది చూడు అంతా పెద్దగా ఇచ్చిర్రు. ముఖ్యమంత్రి పోయిండు, కలిసిండు, షేక్ హ్యాండ్ ఇచ్చింది, అది మర్యాదపూర్వకంగా. ఇక అది ఫ్రంట్ పేజ్ లో ఇంత పెద్ద వార్త. నిజమైన సమస్యలు మాత్రం అసలు దీంట్లో ఉండేవి కూడా తెలియదు. ఏది రాయాలి, ఏది ప్రజలకు ఉపయోగం, ఏది ప్రజల సమస్య, అది మర్చిపోయి డప్పులు కొట్టుడు అంతే. ఎవరి కాళ్ళు డప్పులు కొట్టుకునే పథకం నడుతున్నది ఈ పేపర్లల్లా. ఒక్క సమస్య, ప్రజల సమస్య గురించి రోజు మాట్లాడతాను, ఒక్క సమస్యను కూడా ప్రజల సమస్యగా చిత్రీకరిస్తలేరు వీళ్ళు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.